మనం కొబ్బరాకు తీసుకున్నాం కదండి. కొబ్బరి తీసుకున్నాం. పేరేంటి మీ పేరేంటి? మీ పేరు నేటివ్ ప్లేస్ ఇదేనండి? మీ నేటివ్ ప్లేస్ మీ ఊరేండి? ఊరు దుర్గాల. ఇది వరకు నుంచి మీరు ఏం చేసేవారండి? వ్యవసాయం చేసేవాడిని. పిల్లలు ఎంతమంది అండి? పిల్లల 3. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయండి? పెళ్ళి అయిపోయి. మరి కొబ్బరాకు ఏ ఆకైనా పర్వాలేదండి? తాటాకు అలాంటి అన్న ఆకులు ఉంటాయండి? ఇప్పుడు కొబ్బరాకుతో ఉన్నాం కదండి, మీరు కొబ్బరాకుతో ఏం తయారు చేయబోతున్నారండి? ఇప్పుడు కొబ్బరాకు మువ్వలో ఆకే ఉండాలండి? ఏ ఆకైనా పర్వాలేదండి? మనకి రైతు తెల్లగా కాబట్టి ముదరాగా అయితే ఎందుకు పనిచేయదు. ఈ ఆకు వల్ల చెట్టుకి అయినా అపాయం ఉండదు కదా? అపాయం కాదు. మరి కొబ్బరాకు తీసుకున్నాం కదండి, ఎన్ని చిలకలు అవుతాయండి ఒక ఆకు నుంచి? ఆకుని పెట్టి 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. 4 తక్కువ. మరి లైవ్ లో ఉన్నారండి. మరి మరి కొత్త ఆకు తీసుకుని మరి మీరు ప్రారంభించగలరా? ఎలాగైనా ఎడమ వైపుకి కుడి వైపుకి పెట్టాలండి, ఎలాగైనా పెట్టాలండి. కుడి పక్కన ఎడ పక్కన రావాలి. ఎడ పక్కన కుడి పక్కన రావాలి. అది మెల్లి తిరగాలన్నమాట. దానికి అటు ఇటు మెల్లి తిరగాలండి. ఎలా ఉన్నది ఈ లెక్క, ఈ కుడి పక్కన ఈ ఎడ పక్కన ఈ పక్క. అది చిలక పురుషు వచ్చిందనుకో, సైజుకు నుంచి పెంచుకుంటే దాన్ని చిలక పెద్ద అవుతుంది, లేకపోతే పురుషు వస్తుంది. చాలా చిలక తయారైందండి. మరి 5 వచ్చింది. ఈ ఆకు 5 వచ్చింది. ఇది కూడా చూపించండి. ఇది కూడా చూపించండి వీడియో. గై కూడా ఇచ్చేదా చిలకలండి ఇవి? ఇవి ఫంక్షన్స్ వాటికి వాడొచ్చండి, లేకపోతే ఫంక్షన్ పెళ్లికి ఎలాగా పండక్కి అన్నింటికి పనిచేద్దాం. సంబరాలకి, మన దసరాకి, వినాయకుడి చవితికి అట్లది కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇది వరకు ఏమన్నా పెళ్లిళ్ళకి ఏమన్నా వెళ్ళేవారా మీరు? ఎక్కువ